యొక్క బల్ల కార్యక్రమంలో దీనిని మనము తీసుకుంటున్నప్పుడు మన హృదయాలన్నీ చాలా పవిత్రంగా నిర్మలంగా నేటి బాప్తిస్మం తీసుకున్నవారే ఇందులోని అర్హత కలిగి ఉంటారు. ఈ యొక్క ప్రభు సంస్కారములో ప్రియులారా, యోహాను భక్తుడు రాస్తున్నాడు 6వ అధ్యాయము 56వ వచనములో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నా యందును నేను వాని యందును నిలిచియుందును అని అక్కడ వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఇది యేసుక్రీస్తు విశ్వాసము ద్వారా స్వీకరించడం, ఆయన మరణము ద్వారా పొందిన నిత్య జీవాన్ని పొందటం, ఆయన సన్నిహితమైన ఆధ్యాత్మిక ఐక్యత కలిగి ఉండడం ఇది సూచిస్తుంది. మాత్రమే కాదు, ఇది కేవలం భౌతిక క్రియ కాదు, విశ్వాసం ఆయనపై ఆధారపడటము ద్వారా ఆయనతో శాశ్వతమైన సహవాసము కలిగి ఉండటం అని బైబిలు మనకి తేటగా అది తెల్లబరుస్తుంది. వివరణ ముఖ్యాంశాలు ఏమిటి అంటే, ఆధ్యాత్మిక ఆహారం. యేసు తన శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగమని చెప్పడం ఆయన త్యాగం ద్వారా లభించే నిత్య జీవాన్ని విశ్వాసముతో స్వీకరించటం, ఆయన పైన ఆధారపడటం అని అర్థం. ఇది భౌతికంగా తినడం కాదు, విశ్వాసము ద్వారా ఐక్యత. ఈ మాటలు క్రీస్తుతో లోతైన సన్నిహితమైన ఆధ్యాత్మిక ఐక్యతను సూచిస్తాయి. విశ్వాసము ద్వారా మనం ఆయనతో నివసిస్తాం, ఆయన మనతో నివసిస్తారు. నిత్య జీవం గురించి, యేసు శరీరాన్ని రక్తాన్ని స్వీకరించే ప్రతి ఒక్కరూ నిత్య జీవాన్ని పొందుతారని, చివరి రోజున ఆయన వారిని లేపుతాడని వాగ్దానము చేస్తున్నాడు. ప్రభు భోజనముతో అంటే దీనితో సంబంధం ఎలా ఉంటుందంటే, ఈ బోధన ప్రభు భోజనానికి కమ్యూనియన్ సూచన అని కొంతమంది భావిస్తారు. క్రీస్తు మరణాన్ని, ఆయన త్యాగాన్ని స్మరించుకోవటానికి అది ఒక మార్గం. కానీ ప్రధానంగా ఇది విశ్వాసం ద్వారా ఆయనతో ఉండే సంబంధం. ఆధ్యాత్మిక అవసరం ఏమిటి అంటే, మానవులు భౌతిక ఆహారము అవసరమైనట్లే ఆత్మకు యేసుక్రీస్తు అవసరమని, ఆయన అందించేది ఆధ్యాత్మిక ఆహారమని యేసు వివరించారు. సంక్షిప్తంగా ఈ వాక్యం యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచడం ద్వారా ఆయనతో నిరంతరం సంబంధాన్ని కలిగి ఉండటం, ఆయన త్యాగం ద్వారా లభించే నిత్య జీవాన్ని పొందటం గురించి ఇది వివరిస్తుంది. మనందరికీ తెలుసు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నేను చదువుతున్నాను. ఇవి తప్పనిసరిగా మనము వీటిని తెలుసుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల పొందితిని. ప్రభువైన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకునిటికై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకునిటికే దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో
వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. అయితే మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలుగకుండునట్లు ప్రభువు చేత మనము శిక్షించబడుచున్నాం. కాబట్టి ఇక్కడ అపోస్తులైన పౌలు ఈ యొక్క సంస్కార ఆరాధనలోని ఆయన యొక్క శరీరమునకు సాదృశ్యమైన రొట్టె, ఆయన యొక్క పవిత్ర రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షరసం, ఇవి ఏ విధంగా తీసుకోవాలి? ఆయన చెప్తున్నాడు, మీరు దాన్ని వివేచించకుండా మీరు తీసుకున్నారు అంటే మీరు రోగులు అవుతారు, బలహీనులు అవుతారు అని చెప్తున్నాడు. ఈరోజు మనమందరము కూడా కోర్స్ ఇది తీసుకోవడానికి మనం యోగ్యులము కాము, కానీ ఆయన కృపచేత మాత్రమే మనం తీసుకోవటానికి, ఆయన కేవలం ఆయన కృప. ఎవరూ నీతిమంతులు లేరు, ఒక్కడును లేడని చెప్పారు. అయినప్పటికీ ప్రభువు మనల్ని ప్రేమిస్తున్నాడు. కనుక ఈ యొక్క రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు మనల్ని మనము విమర్శించుకొని, ప్రభువా నా యందు ఏదైనా నీకు ఆయాసకరమైన మార్గాలు ఏమైతే ఉన్నాయో వాటినన్నిటినీ తొలగించి నీ యొక్క బల్లలో పాల్గొనడానికి నన్ను యోగ్యురాలుగా చెయ్యు అని ప్రార్థన చేసుకోవాలి. చేసిన తప్పును మరలా చేయకుండా ఉండాలి ఒక కమిట్మెంట్ తీసుకున్నప్పుడు. కనుక మనమందరము కూడా ఈ పవిత్రమైన కార్యములో ఫిబ్రవరి ఈ మొదటి ఆరాధనలోని ప్రభు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ యొక్క బలారాధనలో మనం పాల్గొందాం. దేవుడి ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.